నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. ఐఆర్ఎస్ ఉద్యోగిగా ఎన్నో ప్రజల కష్టాల్ని స్వయంగా చూసి పరిష్కరించిన వ్యక్తి చింతల పార్థసారథి గారు. మరి ప్రజలకు సేవను అందించడానికి ప్రత్యక్ష రాజకీయాలే మార్గం అనుకుని రాజకీయాల్లోకి ఈరోజు ఎంటర్ అయ్యారు. జనసేన నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఆయన జనాల్లోకి రాబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన కూడా ఒక మార్గంగా తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఈ రాజకీయ మార్గాన్ని అన్వేషించుకుంటూ ఇప్పుడు ఇక్కడ దాకా ప్రజల్లోకి రావడం జరిగింది. అసలు తన జర్నీలో పూర్తిగా తన ఐఆర్ఎస్ ఉద్యోగం నుంచి అంటే కమిషనర్ ర్యాంక్ ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ప్రజల్లో కూడా ఎంతోమందిని ఆయన కలవడం జరిగింది. ఎంతోమంది విన్నపాలని అభ్యర్థుల్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సమస్యల కోసం పరిష్కార మార్గాల్ని కూడా వెతకడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో నాయకుడిగా ఆయన జర్నీ ఎలా ఉండబోతుంది, మరి రాజకీయాల్లో ఆయన ఇంకా ఎలాంటి సేవలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఇదే అంశాలని మనం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈరోజు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కోనామన్న మారుమూల ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ చాలామంది రైతుల్ని అలాగే చాలా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఇప్పటిదాకా మీరు కలవడం జరిగింది. మరి ప్రస్తుతం ప్రచారాలు అయ్యి ఎలా సాగుతున్నాయి? ప్రజల నుంచి మీకు ఎలాంటి అభ్యర్థనలు ఎదురవుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను మనం ఎక్కడ పోయినా సరే ఒకటే వినిపిస్తూ ఉంటుంది, పవన్ రావాలి, పాలన మారాలి అని చెప్పని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో, తెలుగుదేశం ప్రభుత్వం అలానే వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ, ఈ రెండు పార్టీలు కూడాను ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధితోటి పనిచేయట్లేదు. అందుకోసం అని చెప్పని మనం స్వాతంత్రం వచ్చి గత 70 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా ప్రజలకి మౌలిక వసతులు కల్పించలేనటువంటి దుస్థితిలో మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం. గ్రామాలకు పోతే ఎక్కడ కూడాను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. అరకొరిగా అక్కడక్కడ ఏదో 1-2 ఉన్నా కానీ వాటిలో వైద్యులు లేరు. అక్కడ కనీసం డెలివరీ చేయడానికి మిడ్ వైఫ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది. అలానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ద్వారా ఉన్నటువంటి విద్యని సర్వనాశనం చేశారు. మీరు ఏ ప్రాంతానికి పోయినా చైతన్య, నారాయణ బస్సులు తప్ప ప్రజలందరూ కూడాను ఇదివరకే మనం చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అందరం గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో అసలు పిల్లలు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది. నాకు ఈ మాడుగుల నియోజకవర్గంలో నేను ఇక్కడ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లోనే ఇక్కడ మా మిత్రులందరూ ఇక్కడికి వచ్చి వ్యవసాయ భూములు కొనుక్కున్నారు. నేను ఇక్కడే ఐఆర్ఎస్కి సెలెక్ట్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే మళ్ళీ ఉద్యోగం కూడా మళ్ళీ విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ దాదాపు 1983 సంవత్సరం నుంచి 96 సంవత్సరం వరకు విశాఖపట్నంలోనే ఉన్నాను. ఆ టైంలో ఉన్నప్పుడే ఇక్కడ మేము 1995 ప్రాంతంలో మాడుగుల దగ్గర ఉన్నటువంటి కృష్ణపాలెం అనే గ్రామంలో వ్యవసాయ భూములు మిత్రులతో పాటు కొనుక్కొని అక్కడ వచ్చిన డైరీ పెట్టుకొని, అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో నాకు ఎప్పుడు కూడాను నాకు పొలంతో అనుబంధం ఉండేది. నాకు ఎక్కడికి పోయినా సరే నేను ఇంతకుముందు కమిషనర్గా చేసినప్పుడు ఏసీ రూమ్లో కూర్చున్నా కానీ నాకు అంత ఆనందం అనిపించేది కదా. ఎప్పుడైనా సరే వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి, అలా ఆనందం అనిపించేది. అందుకే నేను బాంబేలో ఉద్యోగం చేసేటప్పుడు కూడాను ప్రతి నెల వచ్చి వ్యవసాయం పనుల్లో ఉంటా ఉండేది. చాలా ఆనందం ఇస్తూ ఉండేది. సో అందులో భాగంగానే ఇవాళ మీరు చెప్పినట్టు ఈ కోనాం ప్రాంతం, ఇంతకుముందు కూడా నేను వచ్చాను ఈ కోనాం ప్రాంతం రిజర్వాయర్ ఇవన్నీ చూడటానికి కూడాను. ఇవాళ వెళ్ళాను, అక్కడ మనకి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో పనులు అవుతూ ఉంటే అక్కడ పోయి చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది ప్రజల దగ్గర. అంటే ఇంత ఎండలో కూడాను మన ఆడపడుచులు ఎందుకు పెద్దవాళ్ళు ఆ వయసులో అలాంటి పనులు చేయాల్సి వస్తూ ఉంది అంటే మనం వాళ్ళకి భుక్తి ఇవ్వలేకపోతూ ఉన్నాం మనం. అందులో భాగంగానే మనం జనసేన పార్టీలో మేము ముఖ్యంగా రైతుల పక్షపాతంగా మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం. మీరు గమనించినట్లయితే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడాను మనం 5,000 రూపాయల పెన్షన్ పెట్టామంటే అలాంటప్పుడు ఈ పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇవాళ చూస్తూ ఉంటే మహిళలు 50 సంవత్సరాలు దాటిన మహిళలు కూడా వచ్చి అక్కడ పరిస్థితి చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. అలానే రైతులు పొలాలు 10 నెలలు వర్షాధార ప్రాంతంలో పంటలు పండిస్తే కూడా గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు పెరిగిపోయినాయి. గిట్టుబాటు ధర లేకపోవటం వలన మనకి రైతులు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. దాన్ని తీర్చడం కోసమని పవన్ కళ్యాణ్ గారు మనం ఒక ఎకరానికి పెట్టుబడి సాయం కింద 8,000 రూపాయలు ప్రతి ఎకరానికి కూడా ఇచ్చేటటువంటి స్కీమ్ను పెట్టుకున్నాం. అలానే ఈ విధంగా ఒక రైతులకు సంబంధించిన మేనిఫెస్టోని మేము తయారు చేసుకున్నాం. ఈ మేనిఫెస్టోల అంశాలన్నీ చూసినప్పుడు నా హృదయానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మనం ఈ సొసైటీలో ఒక మార్పు తీసుకురావాలి అని చెప్పేటువంటి భావన మనలో ఖచ్చితంగా పాతుకుపోయి ఉండటం వల్లనే నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశానటువంటి భావన నాలో ఎప్పుడూ కలగదు. నేను ఎప్పుడు నేను ఒక రైతుగానే ఉన్నాను అని చెప్పినట్టు ఉండటంతో ఇలాంటి ప్రాంతానికి వచ్చినా కానీ ఎలాంటి బాధ అనిపించదు. వీళ్ళందరితో కలుస్తూ ఉంటే వీళ్ళ కష్టాలు తీర్చడానికి మనం ఒక మార్పుతో కూడిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది.
సార్ అంటే ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాలు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ అనకాపల్లి నియోజకవర్గం వరకు చూసుకున్నట్టయితే వైకాపా పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ ఒకే సామాజిక వర్గ సభ్యులకి టికెట్లు కేటాయించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను మొదటి నుంచి ఏదైతే ఒక స్టెప్ తీసుకుని చెప్తా ఉన్నారో సామాజిక వర్గాలకు కానీ లేకపోతే ఇతర వర్గాలకు కానీ నేను దూరం, ఏదైతే ఒక ఉన్నతమైన భావాలుండి చదువుకున్న వ్యక్తులు మంచితనంకి మారుపేరుగా ఉండే వ్యక్తులను మాత్రమే నేను టికెట్లు కేటాయిస్తానని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అదే థీమ్తో ఈరోజు టికెట్ల కేటాయింపు జరిగింది. మరి సామాజిక వర్గ రాజకీయాల్ని మార్పు చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు కూడాను వాళ్ళు డబ్బులతో రాజకీయం చేస్తారు. ఒక అవినీతికరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డబ్బులు ఎంత పెట్టబడగలరు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి దాన్ని బేస్ చేసుకొని టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మనకి ఇక్కడ విశాఖ డైరీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఆనంద్ గారిని ఇక్కడ దాంట్లో మనం ఇవాళ ఎంపీ క్యాండిడేట్కి పెట్టారు. మీరు ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు గమనించినట్లయితే మనకి విశాఖ డైరీ అనేది ఒక కోఆపరేటివ్ సెక్టార్లో ఉండేది. రైతులందరూ భాగస్వాములుగా ఉండేవాళ్ళు. అలాంటి విశాఖ డైరీని ఇవాళ ఒక అడారి తులసిరావు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థగా వాళ్ళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా తయారు చేసుకున్నారు. వారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసుకొని రైతులు ఎవరైతే వీళ్ళకి పాల రైతులు ఉన్నారో పాల రైతులు ఇవాళ మనం ఇప్పుడు బిస్లరీ బాటిల్ చూస్తే మనకి 25 రూపాయలు పెట్టుకుంటున్నాం. రైతులు కష్టపడి గేదెల్ని ఆవుల్ని పెంచి పోషించి గడ్డి కోసేసి రాత్రనక పగలనక వాడుతూ ఉండి 1 లీటర్ పాలు తీసుకెళ్ళి మనకి పాల కేంద్రంలో పోస్తే వాళ్ళకి 25 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి. అదే డైరీ ఆ పాల లీటర్ ఏదైతే ఉందో ఆ లీటర్ పాలతోటి దాదాపు 120 రూపాయలుగా సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతూ ఉంది? రైతులకి ఎందుకని మనం సరైన ధర ఇవ్వలేకపోతూ ఉన్నాం? మీరు చూస్తే ప్రతి రైతు కూడా ఇంట్లో పిల్లలకు ఆసరాగా ఉంటుందని చెప్పి పశువులు పెట్టుకొని పెంచుకుంటూ ఉన్నారు. కానీ జరిగేది ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా ఒకటే చెప్తా ఉన్నాను. పాల రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడాను మిగులుతుంది స్టీల్ గిన్నెలు లేకపోతే గొడుగులు ఇస్తూ ఉన్నారు. ఈ వ్యక్తులు ఎవరైతే విశాఖ డైరీని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆదాయ పన్ను దాడులు జరిగితే వీళ్ళ పన్ను ఎగవేత గురించి దాదాపు 50 కోట్ల అక్రమ సంపాదన బయటపడింది. 50 కోట్లు వాళ్ళ ఇళ్ళలో కిరీటాలు దొరికినాయి. అంటే పాల రైతులకేమో స్టీల్ గిన్నెలు, పాల రైతుల్ని దోపిడీ చేసుకొని వాళ్ళు బంగారు కిరీటాలు పెట్టుకొని 50 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి లెక్కలు చొప్పకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి మమ్మల్ని పార్లమెంటుకి పంపించడం అంటే మనం ఈ పార్టీలు తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు? మీరు దోచుకోండి, ఆ దోచుకున్న డబ్బుతో వస్తే మేము టికెట్లు ఇస్తాం, మేము టికెట్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి మీ అక్రమ సంపాదన ద్వారా మళ్ళీ ప్రజలకి 1000 రూపాయలు 2000 3000 ఇచ్చేసి ఆ డబ్బుల ద్వారా మీరు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ దోచుకోండి, మీరు పెట్టుబడి పెట్టింది 50 కోట్లు అయితే 500 కోట్లు దోచుకోండి అని చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని 2 పార్టీలు నమ్ముతున్నాయి. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో కూడా చూసినట్లయితే మీరు ఆయనే అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి సత్యవతి గారు ఎవరైతే డాక్టర్ సత్యవతి గారు వచ్చారో వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అటు మారారు ఇటు మారారు, ఇక్కడ టికెట్ అన్నారు అక్కడ టికెట్ అన్నారు. అవకాశవాద రాజకీయాలకి పరాకాష్ఠగా మిగిలింది వాళ్ళ మనకు అనకాపల్లి నియోజకవర్గంలో 2 అభ్యర్థుల యొక్క నిర్ణయించిన విధానం. ఆ విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. మనం ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో అలాంటి వ్యక్తులు మనకి పార్లమెంటులో మన గోడు వినిపించాలి అన్న ఏకైక సిద్ధాంతంతో నన్ను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. వారి సామాజిక వర్గం, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, నేను రైతుల కష్టాలు నాకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతంలో ప్రాథమికంగా మనం వ్యవసాయం చేస్తున్నాం, చెరుకు పండిస్తున్నాం. కష్టపడి 10 నెలలు వర్షాధారంగా చెరుకు పండిస్తే గిట్టుబాటు ధర లేదు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక సిద్ధాంతం చూడండి మీరు, మనం ఇక్కడ చెరుకింత కష్టపడి వీళ్ళు బెల్లం తయారు చేస్తే చంద్రన్న గారి వివిధ స్కీముల్లో వచ్చే బెల్లం కొనడానికి ఇక్కడ ఉన్నటువంటి మనకి చంద్రన్న సంక్రాంతి కానుకని వీటికి బెల్లం ఇక్కడ కొనట్లా, ఏదో బయట ఉన్నటువంటి వ్యాపారులకి టెండర్స్ ఇస్తున్నారు. వారు వచ్చి ఇక్కడ మన దగ్గర 30 రూపాయలకు కొనుక్కొని 49 రూపాయలకి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇది ప్రజలకు ఎందుకు ఇవ్వరు? మీరు చెరుకు రైతులకు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ పెట్టుబడి సాయం కింద దాన్ని మీరు ఎందుకు అందించరు? ఈ విధానాలన్నింటిని కూడా మేము అవగాహన చేసుకున్నాం. ప్రజల కోసం ఇక్కడ పండుతున్నటువంటి చెరుకు పంట గిట్టుబాటు ధర రావాలి, అందుకోసమని ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కోసం 8 రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం కింద ఇవ్వడం కోసం మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం.
సరే, అంటే ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకున్నట్టయితే పార్టీ అధినేతగా కాకుండా ఒక సామాన్యమైన వ్యక్తిగా తన వ్యవహార శైలి కానీ లేకపోతే తను ప్రవర్తించే థీమ్ కానీ మొత్తం అంతా కూడా చూసుకున్నట్టయితే ఒక అతి సామాన్యమైన వ్యక్తిగా ఆయన ఒక సెలబ్రిటీ అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ప్రజల కోసం వెళ్తున్నారు. మరి ప్రత్యామ్నాయ శక్తిగా ఆయన ఎదిగే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం ప్రజలు ఒక మార్పు కోసం చూస్తున్నారంటే మీరు ప్రజల్ని దగ్గర నుంచి గమనిస్తే మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఆయన కెరీర్లో ఇప్పటి వరకు 25 సినిమాలు తీశారు. ఇంకా దాదాపు 100 సినిమాలు తీయడానికి అవకాశం ఉంది. ఒక్క సినిమా సైన్ చేస్తే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆయనకి రెమ్యునరేషన్ ఇస్తారు. ఆయన అవన్నీ కూడా వదిలిపెట్టేసుకొని ఈ సమాజంలో ఈ 2 పార్టీలు, 2 కుటుంబాలు ఈ రాష్ట్ర ఆర్థిక రాజకీయ వ్యవస్థని తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. మనం ప్రజలకి చిత్తశుద్ధితో పనిచేయాలని అనుకున్నప్పుడు మనం త్యాగం చెయ్యాలి అని చెప్పని ఒక నమ్మకంతో ఆయన సినిమా రంగాన్ని వదిలిపెట్టేసి ఒక సామాన్యుడిగా, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా, ఒక పోస్ట్ మ్యాన్ మనవడుగా ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు. నేను అదే ఆలోచన ఇప్పుడు అదే చేస్తాను. ఎప్పుడు కూడాను పవన్ కళ్యాణ్ గారు నేను ఒక పవర్ స్టార్నో మెగాస్టార్నో లేకపోతే అని చెప్పని భావన ఆయనలో ఎప్పుడు లేదు. ఆయన ఎప్పుడు కూడా అదే మాకు చెబుతుంటే నేను ఒక పోస్ట్ మ్యాన్ మనవడిని, ఒక కానిస్టేబుల్ కొడుకుని. ఆ ఆలోచన ఆయనలో రావటం మూలానే ఆయనకున్నటువంటి లగ్జరీస్, 7 స్టార్ లైఫ్ అన్నీ వదిలిపెట్టేసుకొని సమాజంలో మార్పు కోసం వచ్చారు. ఇప్పుడు పార్టీ మేనిఫెస్టోతో పాటు మీరు అనకాపల్లి నియోజకవర్గంకి సంబంధించి అలాగే మీకున్న మొత్తం మీ పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కానీ మీకు ప్రజల నుంచి వస్తున్న సమస్యల మీద కానీ అట్లాగే మీరు ఇక్కడ గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి, ముఖ్యంగా వాటికి పరిష్కార మార్గాల్ని ఏ విధంగా వెతికే ప్రయత్నం చేస్తారు? ముఖ్యంగానమ్మా మనకి అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 80% మనకి వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇక్కడ మనకి జనవనరులు, గ్రౌండ్ వాటర్ సరిగా లేదు. 1-2 రిజర్వాయర్స్ ఉన్నాయి. మనకి ఈ ప్రాంతంలో వర్షాలను కనుక మనం పట్టుకొని వర్షపు నీరు ఏదైతే వస్తుందో చిన్న రిజర్వాయర్స్, చిన్న చెరువుల్ని మనం పునరుద్ధరణ కనుక చేసుకోగలిగినట్లయితే ఇక్కడ మనం వ్యవసాయాన్ని పెంచుకోవచ్చు. అది ప్రాథమికంగా ఒకటి. సమస్యల విషయానికి వస్తే ఇక్కడ చెరుకు పంటకి గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడులు పెరిగిపోయినాయి, మద్దతు ధర రావట్లేదు, రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు. అదొక సమస్య. అలానే మీరు చూస్తే 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి చెల్లెళ్ళందరూ కూడాను చాలా వయసు మీరిపోయిన వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళ కనిపిస్తూ ఉన్నారు. పోషకాహారం లేదు వాళ్ళకి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. ఎక్కడ చూసినా సరే ఒక్క చోట కూడా ఇంత ప్రాంతంలో తిరిగితే వైద్యానికి సంబంధించినటువంటి పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడింది. అలానే విద్యాపరంగా మనం ఏ గ్రామానికి పోయినా సరే మీకు నారాయణ, చైతన్య, కార్పొరేట్ బస్సులు వస్తున్నాయి తప్ప విద్యార్థుల్ని మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకొని ఆడపిల్లలకి టాయిలెట్స్ కట్టించుకొని పిల్లలందరినీ కూడా మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలనేటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఈ నియోజకవర్గంలో ఈ రూరల్ ప్రాంతంలో అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్, తక్కువ ఆదాయం ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకోలేరు. 10వ తరగతి దాటి ఆడపిల్లలను చదివించుకోలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనం పెందుర్తి, యలమంచిలి, పాయకరాపేట నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాలకు పోయినట్లయితే అక్కడ కాలుష్యంతో కూడిన పరిశ్రమలు వచ్చినాయి. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలో వచ్చిన ఎన్టీపీసీ లాంటి పవర్ ప్రాజెక్ట్స్ వచ్చి అక్కడ ఉన్న ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టినాయి తప్ప ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే అక్కడ ఒక పిట్టవానిపాలెం అనే గ్రామంలో ఒక యాష్ పాండ్ పెట్టారు. మాకు ఈ యాష్ పాండ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మా గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించమని చెప్పని గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పోరాటం చేస్తే వినేటటువంటి వాళ్ళ గోడు వినే నాదుడు లేడు. మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము ఒకటే సిద్ధాంతం పెట్టుకున్నాం. ఎవరి గొంతు అయితే బయటికి వినిపించగా ఉందో వాళ్ళ గొంతు మేము తీసుకొని మేము మాట్లాడతాం. ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం. పొల్యూషన్ కానివ్వండి, అలానే అక్కడ వచ్చిన పరిశ్రమలో పొల్యూషన్ వచ్చేమో స్థానికులకి ఉద్యోగాలు స్థానికులు లేకుండా పోయినాయి. చదువుకున్న పిల్లలకు వాళ్ళకి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు. వాళ్ళందరికీ కూడా ఏదో 7,000, 8,000 అని చెప్పి టెంపరీ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. మేము జనసేన పార్టీ తరపు నుంచి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఒకటే కోరాం, మీరు స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఇక్కడ లోకల్గా విద్యార్థులను కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ విద్యార్హతలను బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తే కుదరదని చెప్పని వీటి మీద మాకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన కోసం మాకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఇక్కడ పరిశ్రమలు మనం తీసుకురావచ్చు. విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నాం, పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనం పిల్లల్ని వలసలు పోకుండా మన దగ్గరే ఉంచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సార్, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే పార్టీలు నడపడానికి హంగు ఆర్భాటాలు అవసరం లేదు. కేవలం
జన సైనికులైన ఒక నలుగురు వ్యక్తులు నా వెనక తిరిగితే చాలు అన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. అంటే ప్రస్తుత రాజకీయాలు డబ్బుమయం అయిపోతున్నాయి అన్నది ఆయన ఆవేదన. వీటి నుంచి బయటికి రావాలని అంటే ప్రజల నుంచి చైతన్యం తీసుకురావాలంటున్నారు. మరి ఆ చైతన్యాన్ని పెంచేందుకు ఏం చేస్తున్నారు? అంటే మీరు డబ్బుతో కూడిన రాజకీయ వ్యవస్థ గురించి చెప్పారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆయన 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఒక తండ్రి చాటు బిడ్డగా ఆయన ఆ రోజున ప్రభుత్వంలో ఎలాంటి పోస్ట్ లేదు ఆయనకి, ఎక్సెప్ట్ ఎంపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆ 6 సంవత్సరాల పీరియడ్లో దాదాపు 42,000 కోట్లకు సంబంధించిన అవినీతి వాటిలో ఛార్జ్షీట్లు పొందుపరిచి ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి మనకి ఇప్పుడు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో వారు పరిపాలన చేసిన విధానం అంతా కూడాను అవినీతికరమైనటువంటి విధానం. ఎక్కడైతే మనకి ఎస్సీజెడ్ల పేర్ల మీద రైతుల దగ్గర నుంచి వేల ఎకరాలు తీసుకోవటం, రైతులకి కాంపన్సేషన్ పే చేయలేదు, 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం చేయలేదు. అలానే పోలవరం ప్రాజెక్టులు వీటన్నిటిని కూడాను ట్రాన్స్పరెంట్గా ఒక టెండర్ విధానం ద్వారా వాళ్ళందరికీ కాంట్రాక్ట్స్ ఇద్దామనేటువంటి విధానం లేదు. చివరికి అతి ఘోరంగా కృష్ణా గోదావరి పుష్కరాలు కూడా 3 నెలల ముందు పనులు బిగించేసి నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. మీరు మచిలీపట్నం పోర్టు తీసుకోండి, లేకపోతే కాకినాడ ఎస్సీజెడ్ తీసుకోండి, అమరావతిలో జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో దోపిడీ చూసుకోండి. వీటన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతికరమైనటువంటి వ్యవస్థ ద్వారా రాజకీయం చేస్తూ ఉన్నారు. మేమందరం గర్వంగా చెప్పుకుంటాం, జన సైనికులందరం కూడాను. పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితంలో పిల్లల కోసం దాచుకున్న డబ్బు, కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎఫ్డీ రూపంలో పెట్టిన వాటిని క్యాన్సిల్ చేసి ఈ పార్టీని ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చారు. సార్, ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పొలిటికల్ హిస్టరీలో మహిళల్ని ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్గానే చూసిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. ఆ పరిస్థితుల నుంచి మారాలి, మహిళలు చట్టసభల్లోకి రావాలి, 33% రిజర్వేషన్ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాం, మహిళలు కూడా ఒక ముందడుగు వేస్తేనే ఖచ్చితమైన ఒక మంచి సామాజిక మార్పు జరుగుతుంది అని ఆశిస్తున్నాను అంటున్నారు. మరి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి మహిళల పట్ల చాలా విపరీతమైన గౌరవం. ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సమాజంలో మనకి 50% ఉన్నటువంటి మహిళలు గర్వంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలంటే మహిళల్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక మహిళ మీరున్నారు, ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, అంటే మల్టీ రోల్స్ చేయగలరు, అన్నీ చేయగలరు. వేరే మగవాళ్ళకి కొన్ని లిమిటేషన్స్, ఆడవాళ్ళకి అలాంటి లిమిటేషన్స్ ఏముండవు. అన్ని పాత్రలు ఏది ఇచ్చినా సరే దాన్ని వాళ్ళు చాలా కమిట్మెంట్తో చేయగలరు అనేటువంటి భావన పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. కానీ కొన్ని పరిస్థితులు మనకు ఉన్నటువంటి ఇక్కడ సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆడవాళ్ళకి కొంత అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. సో దాన్ని మనం చేయాలంటే ముందు వాళ్ళందరికీ కూడాను విద్యా రంగంలో వాళ్ళని ముందుకు తీసుకురావాలి. సో అందుకనే మేము మేనిఫెస్టోలో పెట్టుకున్న వాటిలో ఉచిత విద్య పెట్టుకున్నాం. అలానే ఆడపిల్లలకి మనం హాస్టల్స్ ప్రొవైడ్ చేసుకోవటం, వాళ్ళు చదువుకోవడానికి ఎంకరేజ్ చేయటం. అలానే ఆడపిల్లలకు సంబంధించి ఎక్కడైతే వాళ్ళు వైద్యం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ప్రతి ఏరియాలో కూడా మనం హాస్పిటల్ పెట్టి ఒక గైనకాలజిస్ట్ని పెట్టి వాళ్ళని చూసుకోవాలి. అలానే చట్టసభల్లో వాళ్ళ గొంతు వినిపించాలంటే మనం వాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించాలి. ఈ అంశాలన్నిటితో కూడాను ఆడవాళ్ళని మగవాళ్ళతో సమానంగా మనం ఈ సమాజంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించాలనే దాని మీద జనసేన పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి చాలా పెట్టాం. అందులో భాగంగానే ప్రతి మహిళ కూడాను వంటగదిలోకి వెళ్ళి ఇబ్బంది పడకూడదని చెప్పని ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా వారికి సరఫరా చేయబడుతుందని చెప్పాం. అలానే ప్రతి మహిళ కూడాను ఈ ముక్కిపోయిన పాడైపోయిన రేషన్ బియ్యం, మీరు అది చూస్తే కనుక రేషన్ బియ్యం ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు డ్రా చేస్తాం. ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు సప్లై చేస్తున్న బియ్యం, కందిపప్పు కానివ్వండి, ఏదైనా సరే తినలేని పరిస్థితులు. వాటన్నిటిని కూడా వీళ్ళు మళ్ళీ దోశ పాయింట్లుగానో లేకపోతే గేదెలకి పశువులకు పెట్టుకునే పరిస్థితి. ఆ పరిస్థితి కాకుండా మనం ప్రతి మహిళ ఖాతాలోకి నెలకి 3,500 రూపాయలు డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయగలిగినట్లయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన సరుకులు కొనుక్కుంటారు. ఈ రోజున పట్టణంలో వాళ్ళు ఏం తింటారో పల్లెల్లో ఉన్నటువంటి మహిళలు కూడా అదే కొనుక్కోవచ్చు. 3,500 రూపాయలు వస్తాయి. ఈ సిద్ధాంతాలన్నీ పెట్టాం, చక్కగా మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది. సార్, అంటే ముఖ్యంగా జనసేన పార్టీ వరకు చూసుకున్నట్టయితే విద్యావేత్తల్ని, అంటే ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ గారు కానీ లేకపోతే మీరు ఐఆర్ఎస్ నుంచి కానీ ఇలా చాలామంది చాలా నియోజకవర్గాల్లో విద్యావేత్తల్ని ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే మీరు ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే ప్రజల కోసం కానీ పనిచేసిన అనుభవం ఉంది. మరి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే విశాఖ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి ఒక విద్యావంతులు, అధికారులు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పు చేసే అవకాశం ఉంటుంది? ఒక్క విశాఖపట్నమే కాదమ్మా, ఇప్పుడు మనకి ప్రాథమికంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 2 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన తయారు చేసుకున్నారు. వారు ఏం చేశారు, ఒక సామంత రాజ్యాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టు ఒక్కో జిల్లాకు ఒకళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గం తీసుకోండి. పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి తర్వాత వాళ్ళ అబ్బాయిని తయారు చేస్తున్నారు.
అలానే కీర్తిశేషులు ఎర్రనాయుడు గారు, వారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు, వారి తమ్ముడు అచ్చెన్నాయుడు, అలా మీరు గౌతు శ్యామసుందర్ శివాజీ, లేకపోతే ఇక్కడ మనం అనకాపల్లిలో తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, ఈ కుటుంబాలు అన్నీ కూడా ఎలాగంటే ఈ వ్యవస్థలో అంటే వాళ్ళు ఒక మంత్రి అయితే, వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే, వాళ్ళ ఎంపీ అయితే, వాళ్ళ అబ్బాయి వాడి క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే మళ్ళీ వాడిని ప్రజలు మోయాల్సిన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా మేము చేస్తూ ఉన్నది అంటే వాళ్ళు అదంతా ఎలా చేయగలుగుతున్నారు, మూటలు కట్టుకుంటున్నారు, డబ్బు మూటలతోటి రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను తెచ్చుకోగలుగుతున్నారు. మనం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చెప్పింది కుటుంబ పరిపాలన అనే దానికి వ్యతిరేకం. కుటుంబం నుంచి ఎవరైనా రావచ్చు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళు ప్రజా జీవితంలో ఉండగలరా, ప్రజల కోసం పోరాటం చేయగలరా అనేది ప్రాథమిక అర్హత కావాలి. కానీ ఒక బిడ్డగా ఒక తండ్రికి ఏదో నేను బిడ్డ అని చెప్పని చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ బాబు వచ్చి వాళ్ళ మన నెత్తి మీద మంత్రిగా విలయతాండవం చేస్తూ ఉంటే అలాంటి వాటిని వ్యతిరేకించడం కోసమే మనం చెప్పాం. మార్పుతో కూడిన రాజకీయం చేస్తాం, మూట రాజకీయాలు చెయ్యం మేము. డబ్బులు తీసుకొని మీరు రాజకీయాలు చేయాలని కాదు, మోస రాజకీయాలు కాదు. ఎవరైతే చిత్తశుద్ధితో మార్పు కోసం పనిచేస్తారో వారికి జనసేనలో పెద్దపీట వేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే ఇక్కడ నా మిత్రుడు జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, నేను కానివ్వండి, లేకపోతే తోట చంద్రశేఖర్ కానివ్వండి, చాలామంది రావెల కిషోర్ అధికారులు చాలామంది ఎవరైతే ప్రూవెన్ ట్రాక్ రికార్డు ఉన్నారో వారందరూ రావడం జరిగింది. అలానే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు అందరూ కూడాను పార్టీలో చాలా అతి తక్కువ సమయంలోనే మంచి నాయకుల్ని మేము తయారు చేసుకోగలుగుతున్నాం. ఇది ప్రజల్లోకి ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి జనసేన మీద ముఖ్యంగా ఎలాంటి స్పందన కనిపిస్తుంది, ఇక్కడ మీ గెలుపు ధీమా అవకాశాలు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఆ పార్లమెంట్కి మనం ఒక సరైన నాయకుడిని పంపించుకోలేనప్పుడు మనం చూసాం. మనకి ఏపీ డివిజన్ జరిగినప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి మన ఎవరైతే 25 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళు సరిగా వాళ్ళ వాదనలు వినిపించలేకపోయారు. కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కొంతమందికి హిందీ రాదు. అంటే రాకపోవడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ వీళ్ళు ప్రజల తరపున చిత్తశుద్ధితో పనిచేయకుండా వాళ్ళకి సంబంధించిన కంపెనీ పనులు, వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ పనులు, లేకపోతే పార్లమెంటుకు పోయి కునుకులు పడేవాళ్ళు, ఒక భాష మాట్లాడేవాళ్ళు పార్లమెంటుకి మనం పంపించుకోవటం మూలాన అది ప్రజలకి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. నేను ఒక కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా చేశాను, నాకు అనుభవం ఉంది. రాజకీయ అనుభవం లేకపోయినా నేను ఒక అధికారిగా ప్రజా సమస్యల పట్ల నేను స్పందించే విధానం, మనం ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి మనం ఏ నిధులు తెచ్చుకోవచ్చు వాటి మీద అవగాహన ఉంది. మనం ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉన్న వనరులు, సామాజిక వనరులు, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మానవ వనరులు ఉన్నాయి వీటిని పెట్టుకొని ఏం తెచ్చుకోవచ్చు, ప్రైవేట్ రంగం నుంచి, ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మనం ఇక్కడికి ఎలాంటి పరిశ్రమలు తెచ్చుకోవచ్చు, వీటన్నిటి మీద నాకు అవగాహన ఉంది. నేను ఈ మధ్య ఒక మీడియాలో ఒకసారి చెప్పాను, నేను దయచేసి మీడియా మిత్రులు ఎవరైనా సరే, మీ టీవీ అయినా సరే, ఎవరైతే మనకు పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో వారందరితో పాటు ఒక ముఖాముఖి చర్చ పెట్టండి. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిగా నేను వస్తా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తులసిరావు గారి కుమారుడు ఆనందన్ రమ్మని చెప్పండి, అలానే డాక్టర్ సత్యవతి గారిని రమ్మని చెప్పండి. అనకాపల్లి పార్లమెంటరీ మీద నాకేం అవగాహన ఉంది, వాళ్ళకేం అవగాహన ఉంది, వాళ్ళు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏం చేయగలరు, నేనేం చేస్తాను, వీటి మీద ఒక డిబేట్ పెట్టుకుందాం, చక్కటి డిబేట్ పెట్టుకుందాం. డిబేట్ పెట్టుకొని మనం ప్రజల కోసం ఏం చేస్తాం, ప్రజలు మనకెందుకు ఓటేయాలి, ఈ విధానం తీసుకురావాలి. అంతేగాని పాల డైరీకి సంబంధించిన వ్యాన్లో మీరు లక్షల రూపాయలు పంపించేసి ఓట్లు కొందామని చెప్పని, లేకపోతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ద్వారా మన ఓట్లు కొందామని చెప్పని రాజకీయం చేయడానికి అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రజలు అమాయకులు కాదు. ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. తీసుకోండి, డబ్బులు తీసుకోండి, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ మనం కష్టపడి పాలు పిండి మన చేతులు కాయలు కాస్తే ఆ వచ్చిన డబ్బులే మళ్ళీ మనకి ఇస్తున్నారు. వాళ్ళు కిరీటాలు పెట్టుకుంటున్నారు, మనకి స్టీల్ గిన్నెలు ఇస్తున్నారు, స్టీల్ క్యాన్లు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ కానీ ఓట్లు మాత్రం ప్రజలు ఖచ్చితంగా జనసేన పార్టీకే వేస్తారు. ఇది ఇక్కడ ముఖ్యంగా పార్థసారథి గారు చెప్తున్నమాట. ఏదైతే విద్యావంతుల్ని మనము ఉన్నత స్థానాలకి ఇవ్వగలిగితే, అలాగే రాజకీయ నాయకులుగా మనం కాకుండా వాళ్ళని ప్రజల్లోంచి వచ్చిన నాయకులుగా మనం పార్లమెంట్కి కానీ పంపించగలిగితే కనుక ఖచ్చితంగా ప్రజల సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి. అలాగే ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఒక వాయిస్ వినిపించాలంటే ఖచ్చితంగా విద్యావేత్తలు అన్నది రాజకీయాల్లోకి రావాలి. మరి ప్రజలు కూడా మూడవ ప్రత్యామ్నాయాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి ఏదైతే ఒక సైలెంట్ వార్ అనేది ఇక్కడ పొలిటికల్గా డెవలప్ అవుతుందో ఆ వార్ ఖచ్చితంగా జనసేన ప్రభుత్వ స్థాపన దిశగా ఆమె అడుగులు అనేవి పడుతున్నాయి. ఆ మార్పు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేన ఒక మంచి ఆశయంతో ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో ఆ ప్రజల నుంచి ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని ఒక మంచి పరిపాలనని, సుపరిపాలనని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ HM TV, విశాఖపట్నం.